దాని తర్వాత ఒక్కటే నాకు జ్ఞాపకం వస్తుంటే, తండ్రి కళ్ళ ముందే చనిపోయాడు, తల్లేమో బయటకంటే అమ్మేశాడు, నా భార్యకి చూపిపోయింది. తర్వాత ఇప్పుడు క్యాన్సర్. నేను పరిచయ నిమిత్తమే వెళ్తున్నప్పుడల్లా ఏదో ఒక సమస్య వస్తుంది. అసలు నేను పరిచయం చేయడం నీకు ఇష్టమా కాదా? ఏమో కరువైపోయింది చిన్న వయసులోనే. తల్లిని బాగా విడిచిపెట్టిపోదాం, చనిపోతాను, అక్కడ ఆమె చెయ్యిరిగిపోయినా ఏం చేసినా తేలికుంటేనా పట్టించుకునేవారు కాదు. నా భార్య నన్ను విడిచిపోయిన చాలా ఏడ్చాడు. కానీ దేవుడు ప్రార్థన చేసినప్పుడు కంచేస్తాడు. నేను లేకపోయినా నా కుటుంబం ఇప్పటికీ దేవుడు పట్ల నేను విధేయత కలిగి ఉన్నాను. నేను గతంలో దేవుని పరిచయం చేస్తూ దేవుని సేవలో బాధపడుతూ చిన్నప్పటి నుంచే ఎదిగిన వ్యక్తిని డబ్బు కోసం కడప జిల్లా వెళ్ళిపోయి ఆశపడి నా బ్రతుకు కోసం వెళ్ళిపోయాను. దేవుడిని మర్చిపోయాను. అయితే 2009లో మరియల జ్వరంతో మళ్ళా కడప నుంచి రావులపల్లి వచ్చినప్పుడు చనిపోతాడన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఒక వ్యక్తి నన్ను దర్శించి నన్ను హత్తుకొని నేనున్నాను భయపడుకు అనే విధంగా నాతో మాట్లాడినప్పుడు పల్స్ రేట్ తగ్గిపోయింది, హార్ట్ బీట్ తగ్గిపోతుంది, తను చనిపోతాడన్న వ్యక్తి ఆ సమయంలో మరొకసారి ఊపిరి పోసుకున్న విధంగా ఎక్కువగా నాకు పల్స్ రేట్ బాగుండడం జరిగింది. నా తల్లి నా గుండెలపై ఏడుస్తుంటే నా కుమారుడు గుండె హార్ట్ బాగా కొట్టుకుంటుంది, పల్స్ రేట్ బాగా ఉంది కదా, చనిపోతాడు ఎందుకు అంటున్నారంటే లేదు చనిపోతాడు అనగానే మరొకసారి చెక్ చేయమన్నప్పుడు డాక్టర్ దగ్గర చెక్ చేసినప్పుడు ఆయన పరిశీలన చూసినప్పుడు ఇదేంటి ఇప్పుడు వరకనే పల్స్ రేట్ తగ్గిపోయింది, హార్ట్ బీట్ తగ్గిపోతుంది, ఇతను బ్రతకడు అనుకున్నాను, మరలా సజీవంగా ఉన్నాడు ఏంటని చెప్పేసి వెంటనే ట్రీట్మెంట్కి మొదలుపెట్టినప్పుడు మరొకసారి ఒక వ్యక్తి వచ్చి నన్ను మరలా హత్తుకొని నువ్వు నా పక్షంలో ఉన్నావు, నేను ఈ పక్షంలో ఉన్నా అనే విధంగా మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పి వెళ్ళాడు. నేను కళ్ళు తెరిచి చెప్పినప్పుడు నా తల్లితో మాట్లాడుతున్నామా, నా దగ్గరకు వచ్చి నన్ను కౌగులించుకున్న వ్యక్తి ఎవరంటే నీ ప్రక్కన నేను తప్ప మరొక వ్యక్తి లేరు అన్నారు. లేదు వచ్చాను నేను రాలేదన్న తల్లి. అప్పుడు అనిపించింది మాట నేను దేవుని విడిచిపెట్టిన దేవుడు నన్ను విడిచిపెట్టలేదని ఒక నమ్మకంతో అప్పుడు అనుకున్నాను నా జీవితంలో నేను మరణించాను కానీ నా బ్రతుకున్నంత వరకు కూడా నీ సేవలో ఉంటాను అని చెప్పేసి 2010లో బాప్తిజం తీసుకుని బలిపెట్టే వ్యక్తి ప్రమాణం చేశాను. నేను నా ఊపిరి పోయేంత వరకు నీ సేవలో వాడబడుతున్నాను. కానీ 2010, 2012 వరకు కూడా పరిచయ నిమిత్తం వాడబడాలని ఆశపడ్డాను. కొద్ది రోజులు బాగా జరిగింది. కొన్ని సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల మళ్ళీ పనుల నిమిత్తం బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ 2012లో సేవ పరిచయ నిమిత్తం బయటికి వెళ్ళాలనుకున్నాను. 2012లో హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంటికాడ ఉంటే నా తండ్రి వచ్చి నీకు సమస్య ఏదైనా సరే, ఇబ్బంది ఏదైనా సరే దేవుడి పైన ఆనుకో అని చెప్పేసి నన్ను మందిరానికి పంపించాడు. ఆదివారం రోజు నవంబర్ 5వ తారీఖున నేను చర్చికి వెళ్ళినప్పుడు 2012లో చర్చి నుంచి బయటకు వచ్చాను. నా తండ్రి నా కళ్ళ ముందే రోడ్డు వైపుతో ఉన్నాడు. నేను చూస్తూ ఉండగానే ఒక లారీ వచ్చి నా తండ్రిని గుద్దేది. అతను యాక్సిడెంట్ అయినది వెంటనే పాతిన పుట్టి కూలిపోయి అతని మీద పడిపోయాను. వెంటనే తప్పించుకుని కొత్తపేట హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు నా తండ్రితో అంటున్నాను, నాన్న నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, ఒక్కసారి లేగను. నేను ఎక్కువగా ప్రాధాయపడేవాడు. అక్కడ పనవాళ్ళ హెడ్ చిన్న తల ఉన్నది కాస్త బెలూన్ టైపు పెద్దదైపోయేది. కాకినాడ తీసుకెళ్తే నేను 4 అంబులెన్స్లో తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అంటాడు కదా నువ్వేమవుతావురా అంటే అతను మా నాన్నగారు అంటే నేను అతను కొడుకునంటే నీకు చెప్పాలో లేదు అర్థం కావట్లేదు, నువ్వు చిన్నపిల్లవాడివి, నీ తండ్రి అయితే చనిపోయాడు అని చెప్పేసి అన్నప్పుడు నా అప్పుడు మరలా సమస్యలు వెంటాడే. ఇంకా దేవుని పరిచయం వెళ్దామన్న సమయంలో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అలాగే నా చెల్లి పెళ్లి చేయడం, అక్క జీవితాన్ని బాగు చేయడం, ఇలా అన్ని విధాలుగా ఉండేది. మరొకసారి సమయం వచ్చింది కదా అని చెప్పేసి మరలా పరిచయం నిమిత్తమే సేవా నిమిత్తమే ట్రైనింగ్కి వెళ్ళాలని వెళ్ళినప్పుడు కొద్ది కాలం తర్వాత నా తల్లి అక్కడ ఇప్పుడు వీడి పరిస్థితి బాగాలేదని చెప్పేసి మస్కట్కి వెళ్ళింది. అయితే అక్కడ మా అమ్మగారిని 3 లక్షల రూపాయలకి అమ్మేశారు. ఇదేంటి దేవుడా 40 రోజులు అవుతుంది అయినా నా తల్లి ఫోన్ కాల్ రాలేదని అనుకున్నాను. తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది. నా తల్లి బాధపడుతూనే ఫోన్ చేసింది, నేను బాగానే ఉన్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని, ఏదేమైనా నువ్వు జాగ్రత్తగా ఉండు అని మాట్లాడుతున్నాను. మళ్ళీ 2 నెలల తర్వాత ఫోన్ కాల్, ఎవరైనా అయితే బయట కంట్రీకి వెళ్తే
ఒక ఎక్కువ సార్లు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. కానీ నా తల్లి ఫోన్ మాట్లాడి నెలకు 2 నెలలకు వచ్చింది. నాకు ఎందుకు డౌట్ వచ్చి, అమ్మ నీకు ఏదో జరుగుతుందంటే అప్పుడు ఏడుస్తూ మాట్లాడింది. నేనైతే ఇక్కడైతే చనిపోతాను, నేను రాను, నన్ను చంపేస్తాను, ఇంకా నా జీవితంలో ఇంకా నీ ముఖం చూడలేనేమో, జాగ్రత్తగా ఉండరా నాన్న అని చెప్పేసి అన్నాయి. నా ఒక్కసారిగా కన్నీళ్ళు వచ్చింది. ఇదేంటి, నా తండ్రిని తీసుకెళ్ళిపోయి దేవా, నా తల్లిని కూడా ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ చనిపోవడం ఏంటి, నాకు భయం వేస్తుంది, దయచేసి నన్ను నా ప్రార్థన ఆలకించని ప్రార్థన చేసేవాళ్ళు. సంవత్సరంన్నర పట్టింది నా తల్లిని మరలా ఇంటికి తీసుకురావడానికి. అక్కడ వచ్చిన తర్వాత అంటాను కదా, ఈ రోజు నేను చూస్తాను అనుకోలేదు అన్న. అప్పుడు నేను అన్నాను, నువ్వు నన్ను చూడడం కాదు, నేను నిన్ను చూడడం కాదు, దేవుడు మన మధ్య కలిపాడు, ఆయన గొప్ప కార్యం చేశాడు. కేవలం నేను ప్రార్థన ఒకటే కాదు, ఆయనకు నువ్వు నేను ఉండడం అనేది ఈ పరిచర్య నిమిత్తమే వాడబడాలని ఆయన నాకుంది, ఆయన నెరవేరుస్తున్నాడు కనుక నిన్ను నా దగ్గరికి రప్పించాడు దేవుడు అనుకున్నాను. కొంతకాలానికి నాకు మ్యారేజ్ అయింది. పెళ్ళయిన తర్వాత కొద్ది రోజులకి పాప పుట్టింది. మరొక సంవత్సరంలో బాబు పుట్టాడు. అయితే అంత ప్రశాంతంగా ఉంది, అంత హ్యాపీగా ఉన్న టైంలో నేను మరలా మన ఆచంటలో బైబిల్ కాలేజీకి వెళ్ళి ట్రైనింగ్ అవుతుండగా కొద్ది రోజులకి మరలా నా భార్య ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రా అన్నది. సరే ఏంటని చెప్పి వెళ్ళాం. నా హెల్త్ బాగాలేదని చెప్పేసి నా హాస్పిటల్గా తిరిగి వచ్చాం. 2 రోజులు వేరే ఊర్లో గడిపి వచ్చాం. తర్వాత ఇంట్లోనే వాటర్ రావటం లేదు, ట్యాప్లో ఓపెన్ చేస్తాం, వాటర్ రావడం. నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను, ప్లంబింగ్ వర్క్ చేస్తానని ఆ పైపులన్నీ క్లోజ్ చేసేసి ఓ మూల నుంచి యాసిడ్ వేసి దాంట్లో డీక్లాగ్ అనేసి పవర్ఫుల్ యాసిడ్ అన్నమాట, అది వేసి నేను పైపులో ఎయిర్ పంపుతుంటే అప్పుడు రాని వాటర్ నా భార్య సందంతా ఎందుకు వెళ్ళిందో తెలియదు, కానీ ఎవరో తీసుకెళ్ళి ఒకసారి బ్లాస్ట్ కింద అయిపోయి కళ్ళలో యాసిడ్ పడి 2 కళ్ళు పోయాయి. అది అనిపించింది, ఏంటి ప్రభా ఒకదాని తర్వాత ఒక సమస్య, నేను నీ సేవ నిమిత్తమే ముందుకు వెళ్దాం అనుకుంటాను, నాకు ఈ సమస్యలు ఎందుకు వస్తాను ఏడుస్తూ మొదలెట్టాను. అయితే వెంటనే రాఘవేంద్ర హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆ కళ్ళు మనకున్న నల్లబుద్ధి లేదు, నరాలు పొంగిపోయినాయి, నీ జీవితంలో నీకు చూపు రాదని చెప్పేసి అన్నారు. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటున్నా ఏదోలాగా చూపు రప్పిస్తున్నా అంటే, నువ్వు ఎంత ప్రయత్నించి ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే నీకు చూపు రాదు అని చెప్పేసి అన్నారు. 3 రోజులు తను అలాగ ప్రార్థన చేసుకుంటుంది, దేవా నేను ఏ పాపం చేశాను, ఏ ఇబ్బంది చేశాను, నా కళ్ళు ఎందుకు పోయి నేను ఏడుస్తున్నాను. నేను దైవ సేవకులు చాలామంది, విశ్వాసులు చాలామంది కూడా ఏం చేస్తారు, సంఘస్థులు కూడా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి భయపడకమ్మా దేవుడు ఏదో అద్భుత కార్యం చేస్తాడు అని ప్రార్థన చేసి వెళ్ళేవారు. 3 రోజుల తర్వాత నా భార్యకు ఒక దర్శనం వచ్చింది. ఒక వ్యక్తి వచ్చి తన కళ్ళగంతలు ఇప్పి, ఈ సృష్టిని సృష్టించిన వాడు నేనే, నేను సృష్టించిన వాడు నేనే, నీ కళ్ళను బాగు చేయవాడు నేనే అని చెప్పేసి కళ్ళగంతలు ఇప్పితే 4 గంటలకు లేపి, నాకు ఎవరో వచ్చి ఇలాగ కళ్ళు చూడు అంటున్నారంటే అక్కడ అనిపించిందన్నమాట, దేవుడు నన్ను బ్రతికించిన క్షణాలు గుర్తు చేశాడు. సో నిన్ను కూడా నీకు చూపుని ఇస్తాడని నమ్మకం నాకు ఉందని చెప్పేసి మరో ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళతో డాక్టర్తో మాట్లాడతారు, ఎన్నిసార్లు తీసుకొస్తారు, చూపు రాదని చెప్పాను కదా, నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు, రాదని చెప్పాను కదా, ఒక్కసారి మా కోసం ఒకసారి చెక్ చేయండి అంటే కళ్ళ గంతలు విప్పి డ్రాప్స్ వేసి చూడగా ఆయన షాక్ అయిపోయి కుర్చీలో కూర్చుండి పడిపోయాడు. ఏంటంటే ఇంతకుముందు తీసుకొచ్చిన అమ్మాయి ఈ అమ్మాయినా వేరే అమ్మాయినా, లేదు ఈ అమ్మాయినా, ఇప్పుడు అమ్మాయికి నల్లగుడ్లు లేదు, నరాలు పొంగిపోయి ఇప్పుడేం తేజస్సుగా ఉందేంట్రా, ఎలా వచ్చినారో కొల్లని అడిగాడు. నా దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకాలు చేయవాడు, సృష్టించిన దేవుడు. అతను ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే, ఏ ఇబ్బంది ఉన్నా సరే అతన్ని పరిష్కరించే దేవుడు నా దేవుడు అని చెప్పేసి నా హృదయంలో అనుకున్నాను. అద్భుతం జరిగిందని ఈ భారీ విషయంలోనే. చూపు రాదనుకుని నేనే సర్టిఫికేట్ ఇద్దామనుకున్నా, అంత అలాంటిది చూపు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అన్న. అప్పుడు అన్నాను, నేను దేవుడిని పట్టుకునే ఉన్నాను, దేవుడితోనే మాట్లాడుతున్నాను, నా దేవుడు నన్ను నా ప్రార్థన ఆలకించి నా భార్యకు చూపించాడు అన్నాను. చాలా సంతోషం అనిపించింది. మరలా ట్రైనింగ్ కంప్లీట్ చేయాలని వెళ్ళాను. ట్రైనింగ్ కంప్లీట్ వెళ్ళినప్పుడు 2 నెలల్లో ఉందనే కన్నా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత నా భార్య మళ్ళీ ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రా, ఏమైందంటే ఈ మెడ దగ్గర కణితులు కింద ఉందో ఏదో గట్టి కింద ఉందో చూపించంటే తీసుకెళ్తే అక్కడ స్కానింగ్ చేసిన తర్వాత వాళ్ళు అంటారు కదా, అయ్యయ్యో ఏంట్రా మీ పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారంటే ఏమైంది సార్ అంటే, నువ్వు ఇక్కడ కాదు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను. వెంటనే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారు పరీక్షించినప్పుడు ఈమెకి క్యాన్సర్ రాదు. ఈ ఒక్కదాని తర్వాత ఒక్కటే నాకు జ్ఞాపకం వస్తుంటే, తండ్రి కళ్ళ ముందే చనిపోయాడు, తల్లేమో బయటకంటే అమ్మేశాడు, నా భార్యకి చూపిపోయాడు, తర్వాత ఇప్పుడు క్యాన్సర్. నేను పరిచయం నిమిత్తమే వెళ్తున్నప్పుడల్లా ఏదో ఒక సమస్య వస్తుంది. అసలు నేను పరిచయం చేయడం నీకు ఇష్టమా కాదని నాకు నేనే డౌట్లుగా మాట్లాడి దేవునిపై ఒక్కోసారి నింద వేస్తూ అలా చేసేవాడు. అయితే క్యాన్సర్ అన్నప్పుడు వెంటనే నేను కింద పడి ఏడుస్తూనే ఉన్నాను. ఒకసారి సర్లే అని చెప్పేసి ట్రీట్మెంట్కి సిద్ధపడుతున్నాం. 20 రోజుల పాటు ఆ ట్రీట్మెంట్కి చెకప్లు అన్నీ ఏలూరు ఆశ్రమంలో ఉంటే
ఇంకొక 3 రోజుల్లో ఆపరేషన్ సిద్ధంగా ఉందని కానీ వాళ్ళు అంటారు కదా, ఈ అమ్మాయి బ్లడ్ మేము పరీక్షించడానికి చాలా బ్లడ్ తీస్తాము, 8 పాయింట్ల వరకు ఉంటుంది, బ్లడ్ ఎక్కువ ఉండాలి, 2 ప్యాకెట్లు చూసుకున్నా అని చెప్పేసి అన్నారు. అయితే నాకు ఎందుకు అనిపించిన ఆదివారం రోజుని ఏలూరు మన్నా చర్చి, జ్యోతిరాజు గారి చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే, అయ్యా నేనైతే ఎవరికి అన్యాయం చేయలేదు, నేను పాపం అంటూ చేయలేదు, నేను పాపములను పుట్టాను, పాపంలో పెరిగాను తప్ప ఎవరికి అన్యాయ విషయాలు దోషం చేయలేదు. నీ విషయంలో నేను ఏమైనా తప్పు చేస్తుంటే అని మన్నించు. కానీ నా కుటుంబంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు, బాధలు చాలా రకాలుగా ఉన్నాయి. దయచేసి నా ప్రార్థన ఆలకించి ప్రార్థన చేసి కళ్ళు తెరిచినప్పుడు నా కళ్ళ ముందుకి ద్రాక్షారసం తీసుకుని వచ్చారు. అనిపించింది ఎవరో అనిపిస్తున్నారు, ఈ ద్రాక్షారసం నువ్వు తాగడం కదా, నీ భార్యకి ఎవరు అన్నట్టుగా నా మనసులో నేను అన్న ఫీల్ ఎవరో తెచ్చినట్టు ఫీల్ అయ్యాను. మరి ఎంత ద్రాక్షారసం తీసుకుని ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళి అక్కడే మోకరించి హాస్పిటల్ గదిలో నా భార్య ప్రార్థన చేసి మొట్టమొదటిసారిగా ద్రాక్షారసం ఇచ్చి ఒకటే ప్రార్థన, ప్రభా నేను ప్రార్థిస్తున్నాను, ఈ ద్రాక్షారసం నా భార్యకి ఇస్తుండగా తన రక్తాన్ని శుద్ధి చేసి వృద్ధి చేయండి అని ఒకటే ప్రార్థన చేసి ఆపరేషన్ సిద్ధం చేసినప్పుడు 6 గంటల చెప్పు ఆపరేషన్ చేశారు. 6 గంటల ఆపరేషన్ వాళ్ళందరూ ఒకటే మాట, నీ భార్య కణితుల చుట్టూ నరాలు చుట్టేసి ఉన్నాయి, నరాలు తీగల్లా ఉన్నాయి, తప్పించే టైంలో మనిషి అయినా చనిపోవచ్చు, లేదంటే కణితులు సంబంధించిన నరాలు పైకి మెదడుకు సంబంధించిన ఏమి తేడా రావచ్చు అన్నారు. ఏదేమైతేనే దేవుని పైన ఆధారపడి ఉందని కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాను ఆలోచనతో, సరే మీరు చెయ్యండి, నేను నా దేవుని ప్రార్థిస్తున్నాను మాట్లాడుకొని ఒక మూలకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ మొదలెట్టిన. 6 గంటల తర్వాత డాక్టర్ గారు వచ్చారు, బ్లడ్ ఎక్కించలేదు కానీ నీ భార్య బాగుందిరా, నువ్వు వెళ్ళి చూడొచ్చు అన్నారు. అయితే అదేంటి సార్ బ్లడ్ ఎందుకు ఎక్కించలేదంటే, ఏమో మాకు ఎందుకు ఎక్కించాలనిపించలేదు, ఆ అమ్మాయి బాగానే ఉంది అనే ఆలోచనతో మేము ఎక్కించలేదు అని చెప్పేసి అన్నారు. ఒకటే అన్నారు, అమ్మాయి బ్లడ్ మహా అయితే 6 పాయింట్లు 8 పాయింట్లు ఉంటుంది, ఇంకా తక్కువే ఉండొచ్చు, కానీ బాగా ఫ్రూట్స్ అవి పెట్టండి అన్నారు. 5 రోజుల తర్వాత మరలా వైజాగ్లో గాంధీ హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ చెకప్లు చేసి మరలా అక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత బ్లడ్ టెస్టులు అన్నీ తీసి మరలా ఎంత బ్లడ్ ఉందని చెక్ చేస్తే ఆశ్చర్యం వేసేటంటే 10.4 బ్లడ్ ఉంది. 8 పాయింట్లు ఉన్నప్పుడు ఆపరేషన్ చేశారు, మా అయితే 6 పాయింట్ల వరకు ఉంటాయి, లేకపోతే 5.5 అంతవరకు ఉంటుందని చెప్పేసి అన్నారు. కానీ 10 పాయింట్లు దాటేసి ఉంది. ఎలా సాధ్యమైందంటారో అని ఆలోచించుకున్నాను నేను. అప్పుడు అనిపించింది, తన రక్తాన్ని ద్రాక్షారసం రక్తాన్ని ఇచ్చినప్పుడు తన రక్తాన్ని శుద్ధి చేసి వృద్ధి చేయడు దేవుడు అని గొప్పగా మేము సాక్ష్యం చెప్పడం, నా వైజాగ్లోనే సాక్ష్యం చెప్పాం. ఎందుకంటే ఆయన అంత గొప్ప కార్యాలు చేశాడు దేవుడు నా విషయంలో. సో ఏంటంటే నా భార్య ఇప్పుడు ఈ ఉండదు అనే స్థితిలో అనుకున్నాను, కానీ ఆమె ఇప్పుడు సాక్షిగా నిలబడిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప నా కుటుంబంలో గొప్ప సాక్షిగా ఉన్నాం. అయితే ఒక రాత్రి మా బాబు 3.5 సంవత్సరాలు ఉన్న టైంలో వాడు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు, చీకట్లో ఆడుకుంటుంటే ఒక పెద్ద ఆవిడ పక్కన ఉంది, నేను చూసుకుంటాను వెళ్ళి ఉన్నది. దూరంగా నిల్చుందేమో ఏదో ఆడుతున్నాడు రోడ్డు మీద అనుకున్నా, కానీ చాలాసేపు ఆడుతున్నాడు. దగ్గరికి వచ్చి చూసినప్పుడు కట్ల పాముతో ఆడుతున్నాడు. అది చాలా సేపటి నుంచి కట్ల పాముతో ఆడుతున్నాడు, ఏంది ఆడుతున్నాడు, వెంటనే ఆవిడ చీపుడితో తుడిసింది. పొరుగు మేము మాకు చెప్తూ వేస్తే ఆ కట్టెల పాము దానియేలు సింహాల పువ్వులో వేసినప్పుడు సింహాన్ని ఎలా మూవ్ చేశాడు, ఈ కట్టెల పాముని ఆట బొమ్మగా మార్చేయడం నా కొడుకు. దేవుని హల్లెలూయా. అయితే నాకు ఎంత ఆశ్చర్యం అంటే, అంతసేపు కట్టెల పాముతో ఆడుకున్నా కానీ కట్టెల పాము ఏమి చేయలేదు, అంత గొప్ప కార్యము చేశాడు. మరొక కార్యం ఏంటంటే, ఒక రోడ్డు పక్కన బాలు రోడ్డు మీదకి వెళ్తుంటే పెద్ద వ్యాన్ మధ్యలోకి వెళ్ళిపోయి పెద్ద వ్యాన్ వచ్చి ఈ వ్యాన్ అలా బ్రేక్ అయ్యగానే అలా పైకి లేసి కింద పడింది. అంత హైట్ లేసి కింద పడి వ్యాన్ పడింది బ్యాక్ సైడ్. అది చూసిన వ్యక్తి ఏంటంటే, ఈ వ్యాన్ కింద మన పిల్లోడు ఉన్నాడని చెప్పి భయపడి కింద దిగితే కింద వ్యాన్ కింద లేడు, ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఆ మూల ఉన్న కొట్టు కింద బల్ల కింద ఉన్నాడు. ఎలాగెళ్ళాడు? ఆ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యం వేసింది, మీ అబ్బాయి ఆ రోడ్డు మధ్యలో ఉండవలసిన ఆ మూలకి ఎలాగెళ్ళిపోయాడు, రోడ్డుకి అవతలకి ఎలాగెళ్ళిపోయాడు అని చెప్పింది. నా దేవుడు నా కుటుంబంలో కంచి వేశాడు. మేము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి నా కుటుంబం చుట్టూ కంచి వేశాడు. ఆ కంచె మమ్మల్ని కాపాడుతుంది, చాలా కాపాడుతుంది. ఎలాంటే నా తండ్రి విషయంలో నేను నష్టపోయినా తండ్రి ప్రేమ కొలువైపోయింది చిన్న వయసులోనే. తల్లిని బాగా విడిచిపెట్టిపోతాం, చనిపోతాను, అక్కడ ఆమె చెయ్యిరిగిపోయినా ఏం చేసినా తేలుకుంటేనా పట్టించుకునేవారు కాదు. నా భార్య నన్ను విడిచిపోయినా చాలా ఏడ్చాడు, కానీ దేవుడు ప్రార్థన చేసినప్పుడు కంచేస్తాడు. నేను లేకపోయినా నా కుటుంబం ఇప్పటికీ దేవుడు పట్ల నేను
విధేయత కలిగి ఉన్నాను. ఒకసారి టెస్ట్లకు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు క్యాన్సర్ కణాలు ఎక్కువైపోయినాయి అన్నారు. కానీ డిసెంబర్ 31 రాత్రి అక్కడే హాస్పిటల్లో ఉన్నాం. నూతన సంవత్సరంలో ఇక్కడికి రాలేదు, ఊబులంక రాలేదు. అక్కడ క్యాన్సర్ కణాలు ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఏడ్చాం, ప్రార్థన చేస్తాం, ప్రభా ఏంటి పరిస్థితి అని. కానీ డాక్టర్ అన్నాడు కదా, ఆ ఒంట్లో ఉన్న క్యాన్సర్ కణాలు హాని చేసేవి కాదు, భయపడద్దు అన్నాడు. అయితే క్యాన్సర్ లేదు అని చెప్పేసి అన్నారు. కానీ ఎట్టి పరిస్థితులు ఏంటంటే తను ఇంకా హెల్దీగా ఉండాలి, క్యాన్సర్ కణాలు ఇంకా బాడీలో లేకుండా ఉండాలంటే తన ఫుడ్ మంచిగా తీసుకోవాలి, 6 నెలలకు ఒకసారి చెకప్ చేయాలి. 6 నెలలకు అయ్యే ఖర్చుని చూస్తే భయం వేస్తుంది, చాలా భయంకరమైన ఖర్చు అయిపోతుంది. ప్రభు ఏంటి నా పరిస్థితి, నేను ఎంతకాలం ఇలా ఉండాలి, నేను సాతాను ఊళ్ళో పడిపోయినా ఏంటి నన్ను ఆలోచిస్తూ కూర్చున్నాను. అది దేవుడు నా పక్షంలో ఉన్నాడు, నాతో మాట్లాడతాడు, నా ద్వారా అనేకమైన కార్యాలు జరిగిస్తాడని నేను నమ్ముచున్నాను. అలాగే ప్రార్థించండి, మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను. నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మా పిల్లాడు ఇప్పుడు 5వ సంవత్సరం, వాడికి మాటలు సరిగ్గా రావట్లేదు, కొద్దిగా మాట్లాడుతున్నాడు. కానీ ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఈ కార్యం చేయలేడా అని నాకు విశ్వాసం ఉంది, చేస్తాడని నమ్మకం ఉంది. కానీ నా నమ్మకం, నేను అప్పుడు ఏలూరు ఆశ్రమంలో నా భార్య పరిస్థితి ఎలాగైపోయింది, నా స్థితి ఎలాగైపోయింది, టెన్షన్తో బాధతో 3 స్టేర్ పైన నుంచి చనిపోవాలనుకున్నాను. నేను ఊరికి చనిపోవాలనుకున్నప్పుడు అప్పుడే డాడీ అన్నాడు. ఒక్కసారి వాళ్ళని చూస్తున్న ఏంటి వీడు మాట్లాడుతున్నాడు అనిపించింది. ఒక్క మాట డాడీ అని అనిపించినప్పుడు ఏంటంటే నా తండ్రి చనిపోయినప్పుడు నేను ఎంత నరకం చూసానో, నేను చనిపోతే నా పిల్లలు నరకం చూస్తానని చెప్పేసి నేను వెంటనే చనిపోవాలనే ఆలోచన నుంచి బయటపడిపోయాను. అలా ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడిపోయాడు. నా ఫ్రెండ్ హిందూ, అతను కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. అతను చనిపోవాలనుకున్నాడు, నేను చనిపోవాలనుకున్నాను. కదా అతను చనిపోయాడు. అతను రక్షించడానికి అతనికి ఒక కంచె లేదు, దేవుడు ఒక నమ్ముకోలేదు, నమ్ముకున్న దేవుడిని రక్షించలేదు. నా దేవుడు నన్ను రక్షించాడు, ఈరోజు మీ మధ్య నన్ను నిలబెట్టాడంటే అని గొప్ప కృప కాపుదల నాకు ఉన్నదని నమ్ముచున్నాను. నాకు అసలు ప్రార్థన చేయండి. ఎక్కడ ఏర్పాటు చేయడం దేవుడు తెలియదు, కానీ ఆ ప్లేస్ నాకు తెలియాలి, అక్కడికి నేను వెళ్ళాలి అని ఆలోచన నాకు ఉంది. దయచేసి ప్రార్థిస్తారని ఈ సినిమా సాక్షి దేవుడిని